హైదరాబాద్లో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధితో పాటు కొత్త మెట్రో మార్గాలను ప్లాన్ చేయడం ద్వారా డెవలప్మెంట్ను విస్తరించాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రణాళికతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడంతో పాటు నగరం చుట్టూ రియాలిటీ రంగం జోరందుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా ఆధారిత అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. నగరం నలువైపులా మెట్రో విస్తరణ కోసం పటిష్ట ప్రణాళికలు. కొత్త అలైన్మెంట్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సౌకర్యం కల్పించేలా మెట్రో రైల్ ప్లాన్. కొత్త మార్గాలపై వేగంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు. గ్రేటర్ హైదరాబాద్కు అన్ని వైపులా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. రవాణా ఆధారిత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలో స్మూత్, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీని అందిస్తున్న మెట్రో విస్తరణపై 2 సార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. సిటీ నలుమూలలకు మెట్రో విస్తరించే ఛాన్స్ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నివాస సముదాయాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక పలు కొత్త మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ప్రభుత్వం చూచాయగా ఆమోదించింది. నాగోల్, ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్ వద్ద నూతనంగా ప్రతిపాదించిన హైకోర్టు వరకు 19 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గానికి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ కారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రస్తుతం మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. దాన్ని రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ జంక్షన్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కిలోమీటర్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతాల్లో కమర్షియల్ యాక్టివిటీ పెరగడానికి పలు సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఎల్, పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు మరో మార్గాన్ని ప్రతిపాదించారు. వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు ప్రతిపాదించారు. దీంతో బీహెచ్ఎల్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతో మెట్రో సమీప ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. అనేక కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఐటీ ప్రాంతం నుంచి ఎయిర్పోర్టుకు ప్లాన్ చేసిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంజీబీఎస్, ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి ఎయిర్పోర్టు వరకు 23 కిలోమీటర్ల వరకు ప్రత్యేక మెట్రో మార్గాలు సిద్ధం చేయాలని డిసైడ్ చేసింది. నాగోల్, ఎల్బీనగర్ మార్గం కూడా ఈ రూటుకు అనుసంధానం చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో ఇప్పటికే సిటీ మరింతగా డెవలప్ అవడమే కాకుండా అక్కడక్కడ ఉన్న ఓపెన్ ఏరియాల్లోనూ పెద్ద పెద్ద నివాస సముదాయాలు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో మెరుగైన వైద్యం, పిల్లలకు విద్య కోసం సిటీ సెంట్రల్లోనే ఉండాలని నగరవాసులు కోరుకునేవారు. ఇప్పుడు మెట్రో ఏర్పాటుతో సిటీలో ఎక్కడికైనా వీలైనంత వేగంగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో సిటీకి దూరంగా అయినా ఉండేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇక మెట్రో విస్తరణతో హైదరాబాద్ శివారు ప్రాంతాల భూములకు, ఇళ్ల కొనుగోళ్లకు మరింత డిమాండ్ పెరగనుంది. శివారు ప్రాంతాలైనా మెట్రో సౌకర్యం ఉండే కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు 10-15 ఏళ్ల కిందట చూసుకుంటే ప్రతి వాళ్ళు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉండాలి. మాకు స్కూళ్ళకు కానీ, హాస్పిటల్స్కి కానీ, లేదా ఆఫీసులకు కానీ దగ్గర ఉండేవాళ్ళని సిటీలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మీరు దాదాపు ఇక్కడి నుంచి సిటీ నుంచి 20-30 కిలోమీటర్లు అయినా కూడా ఈజీగా వాళ్ళు చేరుకునే సదుపాయం ఉంది. మనకి ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల్లో 30 నిమిషాల లోపల ఏ ప్రాంతం నుంచి అయినా కూడా వాళ్ళకు కావాల్సిన ప్రాంతాలకి కేవలం 30 నిమిషాల్లో చేరడానికి అవకాశం ఉంది. విపరీతమైన డిమాండ్ ఎక్కడైతే మెట్రో రైల్ స్టేషన్స్ ఉన్నాయో, మెట్రో సదుపాయాలు ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉంది. కోవిడ్కి ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయనే ఆలోచనతో ఎక్కువ మంది
హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక మెట్రో విస్తరణతో సిటీ మధ్యలో అన్ని ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో హైదరాబాద్లో భవిష్యత్ రియాలిటీకి మంచి స్కోప్ ఉంది అనడంలో సందేహం లేదు.